అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ కూతురు గర్భవతి అని తెలిసి ఎంత ఖర్చైనా చూడకుండా సంబరంగా అమెరికా వెళ్ళిన తల్లిదండ్రులు 2 నెలలు తిరగకుండానే భారమైన హృదయాలతో తిరిగి వచ్చేశారు. ఇండియాలో ఉన్నన్ని రోజులు కూతుర్ల స్వార్థం కనబడలేదు. అమెరికా వెళ్ళగానే కూతురు స్వార్థ బుద్ధి బయటపడింది. అమెరికాలో కూతురు దగ్గర నరక యాతన పడలేక తిరిగి వచ్చేసి ఆ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం ఏమిటి అనేది ఈ కథ ద్వారా మనం విందామండి. కథ పేరు అమ్మ నాన్న స్వార్థపు అమెరికా పిల్లలు. రచించిన వారు ఆకెళ్ల ప్రసాద్ గారు. కథను చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిక కథలోకి వెళ్ళిపోదామా? అమ్మా, నేనే 16వ తారీఖున నా స్నేహితురాలు సుమ హైదరాబాద్ వస్తోంది. దాంతో 2-3 రకాల పొడులు, నేను మొన్న వచ్చినప్పుడు వదిలేసి వెళ్ళిన పట్టు చీరలు, పుల్లారెడ్డి స్వీట్స్ పంపించు. వాళ్ళు సైదాబాదులో ఉంటారు. నాన్నను వెళ్ళి ఇచ్చి రమ్మను. నేను వచ్చేటప్పుడు వాళ్లకు బోల్డ్ వస్తువులు తెచ్చాను. మొదలైంది పొద్దునే కృష్ణవేణి కూతురు స్రవంతి నుండి ఈ ఇండియా అమెరికాల మధ్య సరఫరా చర్చలు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతి ఏడాది 2-3 సార్లు జరిగే తంతిది. వేణి, ఆలోచించు. తల్లికి పిల్లల పట్ల ప్రేమ ఉంటుంది, కానీ అది ఇలా ఉండకూడదే. ఏ వస్తువులు అవసరమో అనవసరమో ఎక్కడ ఉన్నా అక్కడి సమాజంలో ఎలా కలిసిపోవాలో నేర్పాలి. మనమేం చేస్తున్నాం? వాళ్ళకి మన జీవితాన్ని అందించాలన్న తపంలో తప్పటడుగులు వేస్తున్నాం అన్నాడు భర్త వెంకటేశ్వరరావు. చాలే ఊరుకోండి, పిల్ల అంత దూరంలో ఉంది, ఒక అచ్చట ముచ్చట లేదు. పాపం ఎంత కష్టపడుతుందో అక్కడ. ఇంత మాత్రం మనం భరించలేమా కన్న తల్లిదండ్రులుగా? వేణి, ఖర్చులు నువ్వు లెక్క రాయవు, కానీ నువ్వు చేసే సరఫరాతో మనం ఇంకో సంసారాన్ని పోషించవచ్చు. మీరు మీ పిచ్చి మాటలు ఆపండి. 2 వారాలకు తల్లికి స్రవంతి ఫోన్. అమ్మా, నాకు 2వ నెల నవంబర్ నెలాఖరులో డెలివరీ. నువ్వు నవంబర్ మధ్యకొచ్చి మే మధ్య వరకు ఉండాలి. నేను చేసుకోలేను. మా ఆయన టికెట్ బుక్ చేస్తాడు. నాన్నని ఇన్సూరెన్స్ తీసుకోమను. నువ్వు డాక్టర్ దగ్గర అన్ని పరీక్షలు చేయించుకొని 6 నెలలకు సరిపడా మందులు, నాకు పుట్టబోయే బిడ్డకు హోమియో మందులు తీసుకురావాలి. నాన్నకి టికెట్ పెట్టలేను. ఒక 6 నెలలు ఆయన్ని చెల్లాయి దగ్గర ఉండమని చెప్పు. ఒక పక్క కూతురు గర్భవతి అన్న సంతోషం, మరో పక్క కూతురు తమ ఇద్దరినీ కాకుండా తననొక్కదాన్నే రమ్మని చెప్పడం. మాట్లాడిన పద్ధతి కృష్ణవేణి కాసేపు నలిగిపోయింది. తేరుకొని, ఏమండి, విన్నారుగా, డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోండి నా కోసం. బీపీ, షుగర్, మోకాళ్ళ నొప్పులు, కృష్ణవేణికి ఉన్న వ్యాధులు మందులతో ఎక్సైజులతో కొంత అదుపులోనే ఉన్నాయి. పని ఎక్కువైతే మోకాళ్ళ నొప్పులు వస్తాయి. పెద్ద కూతురు స్రవంతి అమెరికాలో, చిన్న కూతురు శ్రావణి హైదరాబాదులో. ఇటీవలే వివాహం అయింది. ఆంధ్రా బ్యాంకులో పనిచేసి స్రవంతి పెళ్లి కాగానే 5 ఏళ్ల ముందే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది కృష్ణవేణి. భర్త వెంకటేశ్వరరావు SBIలో సర్వీస్ చేసి రిటైర్ అవబోతున్నాడు. ఇద్దరి సర్వీసులో దాచుకున్న సొమ్ము, కృష్ణవేణి రిటైర్మెంట్ డబ్బుతో 2 కూతుళ్ల పెళ్ళిళ్ళు చేశారు. నిజం చెప్పాలంటే ఇంకా పెద్దగా బ్యాంకులో డబ్బులు లేవు. నెల నెలా వచ్చే పెన్షన్ తప్ప ఇంటద్దె లాంటి ఖర్చులు లేవు. కాబట్టి సంసారం పెద్ద ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. దంపతులిద్దరూ జాగ్రత్త పరులే. శ్రావణి, అక్క అమెరికాకు నన్ను ఒక్కదాన్నే రమ్మంటోంది. నాన్నొక్కరూ ఉండడం కష్టం, మంచిది కూడా కాదు. మరి నీ దగ్గర? అమ్మా, నాకు అత్తగారితోనే సరిపోతుంది. ఆఫీసు, ఇల్లు, అత్తగారు, ఇంకా నాన్న కూడానా? అందులో నాన్న అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అని కామెంట్స్ చేస్తుంటారు. ఈయనకు అవి ఇష్టం ఉండదు. సర్ది చెప్పే ఓపిక, సమయం నాకు లేదు. మీరే ఏదో ఒకటి చేసి నాన్నను కూడా అమెరికాకి తీసుకెళ్ళండి. అవాక్కైంది కృష్ణవేణి.
ఎంత కష్టపడి పెంచాం పిల్లల్ని. ఆడపిల్లలని కూడా లెక్క చేయకుండా వారికి కావలసినంత స్వేచ్ఛ ఇచ్చి మంచి చదువులు చదివించి పెళ్ళిళ్ళు చేస్తే ఒక్క నిమిషంలో ఇద్దరూ ఇలా తమ సౌకర్యాన్ని స్వార్థాన్ని వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు అని నిర్ఘాంతపోయింది. భర్తకు విషయాలు తెలిస్తే నొచ్చుకుంటాడని అబద్ధం ఆడింది. ఏమండి, మీరు రాకుండా నేను 6 నెలలు ఉండలేను. స్రవంతికి ఎన్ని డబ్బు ఇబ్బందులు ఉన్నాయో, అల్లుడు ఏమంటున్నాడో. కాబట్టి నా గ్రాట్యుటీ డబ్బులు పెట్టి మీకు టికెట్ కొంటాను. ఇద్దరం కలిసే వెళదాం. వేణి, ఇలా ప్రతిదానికి మన రిటైర్మెంట్ డబ్బులు వాడితే ఇక మన వృద్ధాప్యానికి ఏం మిగులుతాయి? నేను ఒక్కడనే ఉంటాను. శ్రావణిని కూడా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నాకు వంటొచ్చు, పని మనిషి ఉంటుంది. ఏమండి, మీరు లేకుండా నేను ఒక్క వారం రోజులు కూడా ఇంతవరకు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలేదు. మీరు రావాల్సిందే. ఇది నా నిర్ణయం. 1,00,000 రూపాయల గ్రాట్యుటీ నుండి ఈ టికెట్ కోసం స్వాహ. వెంకటేశ్వరరావు అయిష్టంగానే ఒప్పుకున్నాడు. ప్రయాణానికి 2 నెలల ముందు నుండి స్రవంతి ఫోన్లలో ఆర్డర్లు. అమ్మా, ఆ గాగ్రా చోళీ, పలానా పట్టు చీర, శ్రీవారికి పలానా కుర్తా పైజమా, రకరకాల పిండి వంటలు, ఖరీదైన ఇతర వస్తువులు. డబ్బు మాత్రం వేణి వెంకటేశ్వరరావు దంపతుల జేబుల్లోవే. దాదాపుగా ఈ దుబారా ఖర్చులు 50,000కు పైగానే. సార్, అమెరికా ప్రయాణం అంటున్నారు కాబట్టి ఇద్దరు ఎగ్జిక్యూటివ్ మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోండి. ఇవి కాకుండా గుండెకు కిడ్నీలకు సంబంధించిన కొన్ని పరీక్షలు చేయాలి. ఈ దంపతుల ఫిజిషియన్ డాక్టర్ శ్రీధర్ సలహా. తప్పదు కదా అని బిల్లు కౌంటర్ దగ్గరకు వెళ్ళి ఎంత అని అడిగారు. 2 నిమిషాల్లో టకటకా కంప్యూటర్లో అన్నింటికీ లెక్క వేసి మొత్తం పరీక్షలకి 40,000 అవుతుందండి అని బిల్లు చేసే వ్యక్తి చెప్పాడు. వెంకటేశ్వరరావుకి గుండాగినంత పని అయింది. ఎక్కడి నుండి తేవాలి ఇంత డబ్బులు? ఎందుకింత ఖర్చు ఇప్పుడు? వెనుదిరిగి ఇంటికి వెళ్ళారు దంపతులు. అమ్మా స్రవంతి, మా హెల్త్ చెకప్కి 40,000 అవుతుందిట. మేమేమీ చేయించుకోం. రోజూ వేసుకునే మందులే 6 నెలలకు తెచ్చుకుంటాం. చాలదా? నాన్న, మీకు అర్థం కాదేంటి? ఇక్కడ ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఇన్సూరెన్స్ కవరేజ్ లేకపోతే నా ఆస్తిపాస్తులు అమ్మి కట్టాలి. మీకున్న క్రానిక్ డిసీజెస్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల ఖర్చులు విజిటర్ ఇన్సూరెన్స్లో కవర్ అవ్వవు. మీరు పరీక్షలు చేయించుకొని మీ ముఖ్యమైన భాగాలు ఆరోగ్యంగా ఉన్నాయని తేల్చుకోవాల్సిందే. కూతురు కర్కసత్వం విని వెంకటేశ్వరరావు దిగులు పడ్డాడు. తన సేవింగ్స్ అకౌంట్లో ఉన్న డబ్బులతో ఇద్దరికీ పరీక్షలు చేయించారు. భగవంతుని దయ వల్ల ఏమీ పెద్ద ఇబ్బందులు లేవు. 6 నెలలకి సరిపడా జలుబు, దగ్గు, జ్వరం, మోకాళ్ల నొప్పులు, విరోచనాలు, వాంతులు, తలనొప్పి వగైరా వగైరా సమస్త రోగాలకు అల్లోపతి మందుల ఖర్చు 15,000. ఇవి కాక కూతురికి, పుట్టబోయే బిడ్డకి హోమియోపతి మందుల ఖర్చు మరో 5,000. తడిసి మోపెడు. భార్యాభర్తలు ఈ అపరిమితమైన అలవికాని ఖర్చులతో నీరసపడ్డారు. ప్రయాణం వారం 2 రోజుల్లోకి వచ్చింది. విమానంలో ఎకానమీ క్లాస్ టికెట్తో ఒక్కరికి 46 కేజీల బరువు మాత్రమే తీసుకువెళ్ళొచ్చు. దంపతుల బట్టలు, అప్పటికి కొన్న సామాను బరువు కలిపితే ఒక్కొక్కరికి 50 కేజీలు దాటాయి. తమకు కావలసిన వస్తువుల్ని తీసేసి కూతురు ఆనందం కోసం, తమ ఆరోగ్యం కోసం అతి ముఖ్యమైనవి పెట్టుకొని అతి కష్టం మీద సూట్ కేసుల బరువు సరిచేశారు. వెళ్లే ముందు రోజు రాత్రి స్రవంతి అత్తగారి నుండి ఫోను. వదిన గారు, నేను మర్చిపోయాను. మా వాడికి జీడిపప్పు పాకం చాలా ఇష్టం. 2 కేజీలు అవి. వాడికి అమ్మాయికి బట్టలు, అలాగే మా అమ్మాయి వస్తువులు కొన్ని ఇస్తాను, పట్టుకెళ్ళండి. వియ్యపురాలు కావడంతో మొహమాట పడి అలాగే అంది కృష్ణవేణి. వేణి, మన లగేజ్ నిండింది. ఎక్కడ పెడతావు ఇవి? ఏమండి, హ్యాండ్ లగేజీలో పెట్టుకుందాం. బాగుండదు. అల్లుడు వియ్యాలవారు ఏమైనా అనుకుంటారు. 7 కేజీల హ్యాండ్ లగేజీలో వియ్యాలవారి వస్తువులు పట్టించేసరికి అవి కూడా నిండాయి. అన్నీ సర్దుకొని ఇల్లు తాళం పెట్టి బయలుదేరారు దంపతులు. వాషింగ్టన్ విమానాశ్రయంలో స్రవంతి, అల్లుడు రిసీవ్ చేసుకున్నారు. బయటికి రాగానే కారు ఎక్కేలోపు ఒళ్ళు గడ్డ కట్టుకుపోయేంత చలి. బ్రతుకు జీవుడా అని ప్రయాణపు అలసటతో ఇంటికి చేరారు.
ఇక మొదలైంది వారికి నరకం. స్రవంతి నిండు చూలాలు కావడంతో ఇంటిల్లిపాది వంటభారం వేణిపైనే పడింది. ఇవి కాక 2 పూటల సింకు నిండా అంట్లు, వారానికొకసారి ఇల్లు వ్యాక్యూమ్ క్లీనింగు, బండెడు బట్టలు ఉతకడం, రోజంతా ఊపిరి పీల్చుకునే సమయం లేకుండా వేణి పగలు రాత్రి పనిచేస్తుంది. మొదట్లో వెంకటేశ్వరరావు భార్యని పట్టించుకోలేదు. మెల్లమెల్లగా వేణిపై ఉన్న పనిభారం అర్థమైంది. సహాయం చేయడం మొదలుపెట్టాడు. అంట్లు తోమడం, బట్టలు వాషర్ డ్రయర్లో వేయడం. భారంగా రోజులు గడుస్తున్నాయి. పిల్ల కాన్పయింది. బారసాల చేశారు. మొత్తం వంట కృష్ణవేణిదే. దాదాపు 50 మంది. ఆ రోజు మొదలయ్యాయి ఆమెకు ఆరోగ్య సమస్యలు. విపరీతమైన మోకాళ్ళ నొప్పులు, మెడా చేతుల నొప్పులు. గ్లాస్ ఎత్తలేదు, అడుగు వేయలేదు. చంటి బిడ్డకు స్నానం చేయించాలి, కూతురికి సాయం చేయాలి. బండెడు పని ఇంట్లో. అతి కష్టం మీద ఎవరికీ చెప్పకుండా 1 నెల గడిపింది వేణి. తర్వాత మెల్లగా స్రవంతికి చెప్పింది. స్రవంతి, నాకు విపరీతమైన మెడనొప్పి, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. పెయిన్ కిల్లర్స్ పనిచేయడం లేదు. ఇక్కడెవరైనా డాక్టర్? అమ్మా, నేను ముందే చెప్పాను, ఇండియాలో ఆరోగ్య సమస్యలకి ఇక్కడ డాక్టర్లు అక్కడ్లా అందుబాటులో ఉండరు. ఇక్కడ ఒక ఇండియన్ డాక్టర్ ఉన్నాడు. అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తాను. కానీ నువ్వు హైదరాబాద్ డాక్టర్కి ఫోన్ చేసి కనుక్కో. ఏమైనా మందులు చెప్తే తెప్పిస్తాను అంది స్రవంతి. స్రవంతి, అవన్నీ అయిపోయాయమ్మా. డాక్టర్ ఫోన్లో చెప్పలేను అని అంటున్నారు. నువ్వు ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకోమ్మా. అతి కష్టం మీద మరో వారం తర్వాత డాక్టర్ అపాయింట్మెంట్ దొరికింది. ఫీజు $100. ఇన్సూరెన్స్లో కవర్ అవ్వదు. తెచ్చుకున్న డాలర్లలో 100 ఇచ్చింది వేణి. స్రవంతి, యువర్ మదర్ మే నీడ్ కంప్లీట్ రెస్ట్ ఫర్ ఏ వీక్. ఇఫ్ ఈవెన్ ఆఫ్టర్ దట్ ద పెయిన్స్ డోంట్ రెడ్యూస్, వీ నీడ్ టు డూ ఏ స్కాన్ ఆఫ్ హెర్ నెక్ అండ్ నీస్. దే విల్ కాస్ట్ $1000. ఇన్సూరెన్స్ డస్ నాట్ కవర్ దిస్. స్రవంతికి గుండెలో రాయి పడింది. $2000 అని మారు మాట్లాడకుండా తల్లిని ఇంటికి తీసుకొచ్చింది. 1 వారం పాటు పని తనే చేసుకుంది. వేణి నొప్పులు తగ్గలేదు. నాన్న, ఏం చెయ్యను? $2000 పెట్టి పరీక్షలు చేయించే స్తోమత నాకు లేదు. మా ఆయన ఏమిటి గోల అని విసుక్కుంటున్నారు. అమ్మ ఓర్చుకోవాల్సిందే. ఇంకా 4 నెలలుంది మీ 6 నెలలు పూర్తవడానికి. నాకు బిడ్డ, మీ సాయం కావాలి. ఎలా? ఇంకో వారం చూద్దామని వేణి సర్ది చెప్పింది. నొప్పులు తగ్గకపోగా మానసిక ఒత్తిడితో, చలి విపరీతం కావడంతో, అసలు వ్యాయామం లేకుండా బయటకు వెళ్ళలేని మంచు కురిసే సమయంలో రోగం మరింత తీవ్రమైంది. వేణి పూర్తిగా మంచాన పడింది. వెంకటేశ్వరరావు వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాడు. అమ్మ స్రవంతి, మీ అమ్మ ఇలానే ఉంటే చాలా కష్టం. మేము వెంటనే ఇండియా వెళ్ళిపోతున్నాం. టికెట్ మార్పించుకున్నాం. రేపు ఆదివారం మా ప్రయాణం అని తెగేసి చెప్పేశాడు. షాక్ తింది స్రవంతి. అమ్మ పరిస్థితి చూసి ఏమీ అనలేకపోయింది. మొహాలు నల్లగా పెట్టుకొని స్రవంతి, ఆమె భర్త వేణి దంపతుల్ని ఇండియా విమానం ఎక్కించారు. 2 రోజుల ముందు నుండే ఇండియా అనగానే వేణిలో ఉత్సాహం మొదలైంది. హైదరాబాదులో దిగారు. డాక్టర్కి చూపించుకున్నారు. స్పాండిలైటిస్, ఆర్థరైటిస్, చలికి, శారీరక ఒత్తిడికి తీవ్రతరమయ్యాయని డాక్టర్ చెప్పాడు. తగిన వ్యాయామాలు, మందులు వాడి కుదుటపడ్డానికి 1-2 నెలలు పట్టింది. పిల్లల సహాయం లేకుండానే మొత్తం భారాన్ని వెంకటేశ్వరరావు మోశాడు. భార్యను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. ఆ 2 నెలలు వారిద్దరి మధ్య అమెరికాలో ఇంటికి బందీ అయ్యే జీవితం, ఆ చలి, పిల్లల స్వార్థంతో కూడిన నిస్సహాయత చర్చాంశాలు. భారతదేశం స్వర్గం అన్న భావన కలిగింది. స్రవంతి నుండి తల్లికి ఫోన్. అమ్మా, మీరు ముందొచ్చేశారని మా అత్తగారు బయలుదేరుతున్నారు అమెరికాకి. నాకు చాలా వస్తువులు కావాలి, మీరు కొనివ్వండి. వేణి మనసు ఉగ్రమైంది. స్రవంతి, మా దగ్గర ఇంక వనరులు లేవు. మా సేవింగ్స్ అంతా ఖర్చయిపోయాయి. మా జీవితం మొత్తం మీకోసం అన్నట్లుగానే బ్రతికాం. ఇప్పటి వరకు కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఖర్చులు మేమే పెట్టుకున్నాం. కానీ ఇక మా వల్ల కాదు. నీ ఆడంబరాలకు నీకు నిరంతరం సప్లై చేయడానికి మా దగ్గర డబ్బులు లేవు. మీ ఆయనో నువ్వో మీ అత్తగారికి డబ్బులు పంపించి మీకు కావలసిన వస్తువులు తెప్పించుకోండి.
మేం చిల్లి గవ్వ కూడా ఖర్చు పెట్టాం. అంతేకాదు, ఇక ముందు నీకేది కావాలన్నా మీరు ఇండియా వచ్చినప్పుడు మీ డబ్బుతో కొనుక్కోండి. మీరు మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు. నాకు చేతనైంది వండి పెడతాను. కానీ మీ గొంతెమ్మ కోరికలు తీర్చలేను. సారీ అమ్మా. ఈ విషయం మీ ఆయనకు కూడా చెప్పు. స్రవంతికి నోట మాట రాలేదు. ఫోన్ పెట్టేసింది. వెంకటేశ్వరరావు ఆశ్చర్యపోయాడు. వేణి, ఈ పనే 2 ఏళ్ల నాడు చేస్తే ఎంత బాగుండేది. మన చరమాంకానికి డబ్బులు మరింత మిగిలేవి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను ప్రైవేట్ బ్యాంకులో కన్సల్టెంట్గా చేరతాను. నాకు ఓపిక ఉన్నన్నాళ్ళు చేస్తాను. మన ఇద్దరి వరకు హాయిగా జరిగిపోతుంది. పిల్లల పెళ్ళిళ్ళు చేశాం, చాలు. మన బాధ్యత అంతటితో ముగిసింది. ఇకనైనా వారి కోసమే బ్రతకకుండా మన ఆనందం, మన సుయోధరణకు సమయాన్ని వెచ్చిద్దాం. ఏమంటావు? అవునండి, నాకు కూతుళ్ళిద్దరూ కనువిప్పు కలిగించారు. పూర్తిగా తమ స్వార్థం కోసం నా వైపు నుండి మానవతా దృక్పథం కూడా చూపించలేదు. మీ మాటే నా మాట. మన ప్రతి క్షణం ఇక పూర్తిగా మన కోసమే సద్వినియోగం కావాలి. అలాగే చేసుకుందాం. మరునాడు స్రవంతి ఫోన్ చేసింది. వెంకటేశ్వరరావు ఇలా చెప్పాడు. చూడమ్మా, మా జీవితం అంతా ఎంతో కష్టపడి మిమ్మల్ని పెంచాం. ఉద్యోగాలు, పెళ్ళిళ్ళ వరకే మా బాధ్యత. మీ పిల్లలు, మీ అమెరికా అవసరాల కోసం మా వైపు నుండి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా, అక్కడి పరిస్థితులకు భయపడి అక్కడ అడ్జస్ట్ అవ్వకుండా, ఇక్కడి మా ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోకుండా మీరు వ్యవహరిస్తున్నారు. మీ పిల్లలు మీ బాధ్యత, మాది కాదు. మేమిప్పుడు సంపాదించే వయసు దాటిపోయాం. మీకు 25 ఏళ్ళు దాటినా కూడా స్వాలంబన లేకపోవడం ఒక రకంగా మా పెంపకంలో లోపమే. మేం దీన్ని సరిదిద్దాలని నిర్ణయించుకున్నాం. మీకు కష్టమైనా ఇదే సరైన నిర్ణయం. ఇకనైనా మా పరిస్థితుల్ని అర్థం చేసుకొని మీ పనులు, మీ అవసరాలను మీరే పరిష్కరించుకోండి. నెల తర్వాత దంపతులిద్దరూ ఉత్తర భారతదేశ యాత్రకు ఒక 20 మంది స్నేహితులతో కలిసి రైలు టికెట్లు బుక్ చేసుకున్నారు. దానికోసం ప్రణాళికలు సిద్ధం చేయడంలో మునిగిపోయారు. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్తవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.